శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. చక్కగా దండం పెట్టుకొని దేవుడికి పూలు అక్షింతలు అన్నీ వేయండి. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు మేమయ్య వినాయక చవితి చేసేమయ్య, కూరగాయల ధరలు తగ్గించవయ్య, కందిపప్పు రేట్లు తగ్గించవయ్య, పిల్లలకు కుడుములు నీకు కుడుములు పెడదామంటే రేట్లు చూడవయ్యా. స్వామి వినాయక, నీకెంతో ఇష్టమని నీకు నైవేద్యంగా ఉండ్రాలు చేశానయ్యా. సైజు చిన్నగా ఉన్నాయని మరోలా అనుకోకు. ఏం చేస్తాం, ఆర్థిక మాంద్యం. ఇదివరకు 1 కిలో వచ్చే చోట పదార్థాలన్నీ 100 గ్రాములు మాత్రమే వస్తున్నాయి తండ్రి. ఇదివరకు 3 పూట్ల కడుపు నిండా తినేవాళ్ళం. ఆర్థిక మాంద్యం వల్ల ధరలు పెరిగిపోయాయి కదా. 1 పూటే తింటూ డైటింగ్ చేస్తున్నారంటూ గొప్పలు చెప్పుకుంటున్నాం తండ్రి. స్వామి, నిన్ను నిమజ్జనం చేశాక నీ రిటర్న్ జర్నీలో చుక్కల లోకం వైపు వెళ్ళేటట్టుంటే కనుక అక్కడున్న మా ధరల్ని కాస్త కిందకు పంపించు తండ్రి, నీకు పుణ్యం ఉంటుంది. స్వామి, ఇందాక నీకు ఉండ్రాళ్ళు నివేదన చేసినప్పుడు మర్చిపోయాను స్వామి. ఉండ్రాళ్ళు చిన్నగా ఉన్నాయని బాధపడకు, నీకు ఒక ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశాను, భూతద్దం. ఈ భూతద్దంలో కనుక ఉండ్రాళ్ళు చూసుకొని తిన్నావనుకో పెద్ద పెద్దగా ఉంటాయి. కడుపు నిండా తిని స్వామి. ఇక్కడ పెడుతున్నాను, క్షమించు స్వామి. ఏం చేస్తాం, ఆర్థిక మాంద్యం. స్వామి, నీ భక్తుల్ని ఆశీర్వదించడానికి ఈ భూలోకంలో నీ కోసం అనేక మంటపాలు కట్టారు కదా. నీ భక్తులందరినీ ఆశీర్వదించడానికి ఆ మంటపానికి ఈ మంటపానికి వెళుతూనే ఉంటావు కదా. జనాలు రద్దీగా ఉండే చోటకు వెళ్ళకు స్వామి. పైనుంచే ఆశీర్వదిద్దుగాను. ఎందుకంటే ఊరంతా కాదు దేశమంతా ఒకటే స్వైన్ ఫ్లూ గోల. ఇదిగో నీకోసం మాస్క్ కూడా తెచ్చాను. జనాల మధ్యలోకి మంటపాలకు వెళ్ళేటప్పుడు ఈ మాస్క్ కట్టుకొని వెళ్ళు స్వామి. అసలే నీది పెద్ద ముక్కు. ఈ మాస్క్ ధరించి వెళ్ళావనుకో నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే మేమందరం ఆరోగ్యంగా ఉంటాం. అందుకే నీకు ఈ స్వైన్ ఫ్లూ మాస్క్ స్వామి. ఇది ధరించి వెళ్ళావనుకో ఆరోగ్యానికి ఏమీ ఢోకా ఉండదు. బాబు వినాయక, చెప్పు నారదా. నువ్వు అర్జెంటుగా నువ్వు ఉన్న ఇంటి పక్కకు వచ్చేసాయి. రైటా లెఫ్టా? జోకి లేకయ్యా బాబు, అర్జెంటుగా వచ్చాయి. సీరియస్ మ్యాటరు అంత సీరియసా? అవును, సూపర్ సీరియస్. నువ్వు అర్జెంటుగా వచ్చే బాసు. సరే అయితే వస్తున్నా. ఏంటి మహానుభావుడు ఇంకా రావటం లేదు? భూతద్దంలోంచి ఉండ్రాలు చూస్తూ చూస్తూ కడుపు నింపేసుకుంటున్నాడా ఏంటి? వచ్చేసావా? ఏంటి నీ రెగ్యులర్ డ్రెస్సింగ్ లో కాకుండా ఇలా సింపుల్ గా సివిలియన్ లా వచ్చావు? బాగున్నది నారదా, నీవు మాత్రం సివిల్ డ్రెస్ లో రావచ్చు, నేను రాకూడదే? అవును, ఏదో అర్జెంట్ మ్యాటర్ అన్నా, ఏమిటి విషయం? ఒక్క నిమిషం చెప్తా. ఈ మాస్క్ మరీ ఇబ్బంది పెడుతోంది. అమ్మయ్యా. అవును నారదా, నా మాట నీకు నీ మాట నాకు అస్సలు అర్థం కావడం లేదు. అయినా మనం దేవతలం కదా, మనకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మాస్క్ మనకి ఎలా? నువ్వు అర్జెంటుగా సినిమా హీరో అయిపోవాలి. సినిమా హీరోనా? సినిమా హీరోనా ఉన్నారదా? నన్ను సినిమా హీరోని చెయ్యాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చినది? ఎందుకంటే మన ఆంధ్రదేశంలో సినిమా హీరోలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. హీరోల్నే దేవుళ్ళుగా చూస్తున్నారు. మన శ్రీరాముడు శ్రీకృష్ణుడు ముఖాల్ని ఎప్పుడో మర్చిపోయి శ్రీరాముడు శ్రీకృష్ణుడు అనగానే హీరో ఎన్టీఆర్ ముఖాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. బాగానే స్టడీ చేసావు. అంతేకాదు, నీ విగ్రహాలకేమో 5 నుంచి 10 అడుగులు మాత్రమే పెట్టాలని రూలింగ్ పెట్టారు. కానీ సినిమా హీరోల కటౌట్లు మాత్రం 50 నుంచి 60 అడుగులు పెట్టేస్తున్నారు. ఇంకోటి ఉంది, వినాయక చవితికి సంవత్సరంలో 9 రోజులు మాత్రమే చేస్తున్నారు. కానీ హీరోలకో నిత్యం ఆరాధిస్తున్నారు. అది వాళ్ళ ఇష్టం కదా. ఏంటి ఇష్టం? గణాధిపతి అయిన నిన్ను చిన్న చూపు చూస్తుంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. నువ్వు హీరో అయిపోవాలి. నువ్వు హీరో అయితే ఆంధ్రదేశం అంతా కేక, బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బద్దలవుతాయి. అంతే. అవును, సినిమా హీరో అంటున్నావు, మన పర్సనాలిటీ సరిపోద్దా? అస్సలు సరిపోదు. అయితే డ్రాప్ అయిపోతాం. ఏంటి డ్రాప్ అయ్యేది? ముందు నువ్వు ఈ ఫ్యామిలీ ప్యాక్ నుంచి 6 ప్యాక్ డ్రాప్ అవ్వు. ఇప్పుడు తెలుగు సినిమా హీరోలందరికీ 6 ప్యాకే ఫ్యాషన్. 6 ప్యాక్ అనే ఏమి? బాగా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజులు చేసి ఒంట్లో ఉన్న కొవ్వు అంతా తగ్గించడం.
ముఖ్యంగా ఆ. ఈ బొజ్జం తగ్గించడం. సరే నీవి చెప్పిన తర్వాత కాదనిదనా పదా వినాయక ఇదే జిమ్ము. ఈ 6 ప్యాక్లు మన వల్ల కాదయ్యా. ఈ ఫ్యామిలీ ప్యాక్ తోట ఎవరైనా సినిమా తీస్తారేమో వాళ్ళని చూడు. పదండి కృష్ణానగర్ వెళ్దాం. నారదుడేడి? నారదా, నారదా, ఇటు పోయినావయ్యా? నారదా, హాయ్ హన్సు. ఎవరు తల్లి నువ్వు? ఏయ్, తల్లి పిల్లి కాదు, తిల్లు అని. కాల్ మీ తిల్లు. తిల్లునా? తిలోత్తమ, మేడ్ ఇన్ ప్యారడైజ్. మరి నీ పేరేంటి? వినాయకుడు, మేడ్ ఇన్ కైలాసం. వావ్, వండర్ఫుల్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది అది హీరోని అవుదామని. హీరోనా నువ్వా? ఎందుకమ్మా అంత నవ్వు? అంటే నువ్వు నాడైపోయినమాట. టైపా? అంటే కొంపదీసు నువ్వు కూడా నాలాగా హీరో అవుదామని వచ్చావా? కాదు, హీరోయిన్ అవుదామని. మరి అయ్యావా? అయ్యాను. సీనియారిటీ ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ అయ్యాను. అదేంటి? ముందు ఇండస్ట్రీని బాగా స్టడీ చేసి డైలాగ్స్ అవి బాగా ప్రాక్టీస్ చేసుకొని తర్వాత హీరోయిన్ ఛాన్స్ కొట్టేద్దామని. డైలాగ్సా? అంటే అంటే డైలాగ్ సెన్స్ లేకుండానే హీరో అవుదాం అనుకుంటున్నావా? నేను అనుకోలేదు, మా నాలుగు అనుకున్నాడు. ఆడవాడు నన్ను హీరోలాగా చూడాలనుకున్నవాడు. ఫ్లాష్ బ్యాక్ బాగానే ఉన్నట్టుందే. అది సరే కానీ నీకు డైలాగులు అవి బాగా ఎక్కువ వచ్చినట్టుగా ఉన్నాయి, నాకు కూడా నేర్పించరాదు? ఎందుకు రాదు, నేర్పిస్తా. రెడ్డి, ఆ? నీ ఇంటికి వచ్చా, నట్టింటికి వచ్చా. నీ మూతి మీద మెలిసింది నిజమైన నేతన అయితే రా బయటికి. అమ్మో, ఎవరిని అంతలా తిడుతున్నావు? తిట్టట్లేదు, ఇది సమరసింహారెడ్డి సినిమాలో హీరో డైలాగ్. ఈ మీసాలు అవి బాలేదు కానీ ఇంకేదైనా చెప్పు. శంకర్ రెడ్డి, మొక్కలు పదాన్ని పీకేస్తే పీక కోస్తా. అయ్యి బాబా, కోస్తావా? ఎవరిని? కంగారు పడుకు, ఇది ఇంద్రా సినిమాలో హీరో డైలాగ్. ఈ పీకలు కొయ్యటం మొక్కలు పీకటం ఏం బాలేదు, ఇంకేదైనా చెప్పు. హీరో అంటే ఇలాగే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే అమ్మ తోడని చెప్పి అడ్డం కొన్నారు. అయ్యి బాబోయ్, అవును ఈ టైప్ డైలాగులు చెప్పకపోతే హీరోలు కాలేమా? అస్సలు కాలేము. ఎలాగమ్మా ఎన్ని అంటే? చెప్తున్నాను కదా, హీరో అవ్వాలంటే ఇలాంటి డైలాగులు చెప్పి తీరాల్సిందే. హీరో కావాలంటే చెప్పాలి. ఇక్కడ ఉన్నావంటే పద. ఎవరు నువ్వు? ప్రొడక్షన్ మేనేజర్ వా? షూటింగ్ ఉందా? లొకేషన్ ఎక్కడ? లొకేషన్ ఎక్కడ చెప్పు. అదేం కాదమ్మా, మెంటల్ హాస్పిటల్కి అక్కడి నుంచే కానీ వచ్చింది. మెంటల్ హాస్పిటల్? అవును సార్, పిచ్చిది బాగా, సినిమా పిచ్చి ముదిరి ఇలా తయారైంది. పిచ్చి ఆగో, పిచ్చి ఆగో, పిచ్చి. హలో, నమస్తే. ఎవరి తల్లి నువ్వు? నువ్వు హీరోయినేనా? ఛీ, కాదు, నేను స్కై న్యూస్ టీవీ యాంకర్ని. మరి నన్నెందుకు పలకరించావు తల్లి? మా ఛానల్కి స్టార్ ఇంటర్వ్యూస్ కావాలని షంటుతున్నారు. మరి నాకేమో ఏ హీరో ఇంటర్వ్యూ దొరకట్లేదు, అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. నేను ఇంకా హీరో కాలేదు కదా. కృష్ణానగర్లో ఎంటర్ అయ్యారు కదా, ఇక హీరో అయిపోయినట్లే. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. యువర్ స్వీట్ నేమ్ అంటే? మీ తీపి పేరు. ఓ, కెనీష్. ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్, 2 hands. యువర్ టూ స్మార్ట్.
నారదుడు కూడా ఇదే అన్నాడు. ఆయన ఎవరు, మీ ఫ్యానా? హీరో అని చెప్పి వేడు పుట్టిస్తున్నాడు, ఆయన ఫ్యాన్ ఎలా అవుతాడు? ఓకే, ఎనీవేస్ మీ ఫేవరెట్ ప్లేస్ ఏది? కైలాసం. యు మీన్ కైలాసగిరి? యా. చాలా నైస్ ప్లేస్. గణేష్, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఉండ్రాళ్ళు, కుడుములు, వెలగపండు. యు మీన్ వెజిటేరియన్? యా, ఐ ఆమ్ ప్యూర్ వెజిటేరియన్. సో నైస్ ఆఫ్ యూ. యా సార్, మీ బొమ్మ వెహికల్ బాగుంది, కానీ మీ ఫేవరెట్ వెహికల్ ఏది? మూషిక. ఓ 100cc ఆర్ 150cc? నో, ఓసి. ఐ సీ. మీరు కలవాలని కలలు కనేది? దంత వైద్యుణ్ణి. ఎందుకంటే ఒక దంతం విరిగిపోయింది కదమ్మా. అలాగా. అలాగే. మీకు ఇష్టమైన పండుగ? ఇంకేమిటి, వినాయక చవితి. మీకున్నవి? సిద్ధి, బుద్ధి. మరి మీలో మీకు నచ్చేది? ఎవ్వరికీ లేనటువంటి ఈ అందమైన ముఖార విందం. వావ్. ఓకేనా? 10 minutes ప్యాకేజ్ వచ్చిందా? ఏంటిది? కవర్ సార్, కవరేజ్ చేశాం కదా అందుకని. బాయ్ సార్. బాయ్ బాయ్. బాయ్. ఇదేం కృష్ణానగర్ రా బాబు. ఒకవైపు సినిమా వాళ్ళు, ఒకవైపు టీవీ వాళ్ళు ఇలా తగులుకుంటున్నారు. ఈ నారదుడు ఎక్కడికి పోయాడబ్బా? ఏమయ్యా నారద, ఎక్కడికి పోయావు? ఆకలేస్తే అలా మంగా టిఫిన్ సెంటర్కి వెళ్ళా టిఫిన్ చేద్దామని. పద అన్నపూర్ణ స్టూడియోకి వెళ్దాం. అన్నపూర్ణ స్టూడియోకా? ఎందుకు? నాగేశ్వరరావుని చూడడానికి. నాగేశ్వరరావుని చూడటానికి అక్కడికి ఎందుకయా? కైలాసానికి వెళ్ళి మా నాన్నగారి మెడలో చూస్తే చాలు, అక్కడ ఉంటాడు నాగేశ్వరుడు. నీ అమాయకత్వంతో చంపేస్తున్నావయ్యా. నేను చూద్దామన్నది సినిమా హీరో అక్కినేని నాగేశ్వరరావుని. ఓహో, ఆయన ఒకరున్నారా? సరే పద. ఏమది నారదా? అక్కడ ఏదో షూటింగ్ జరుగుతోంది. రెడీ రెడీ అమ్మా, కమాన్ కమాన్. చెప్పాను కదా స్టెప్, చెప్పాను కదా, సేమ్ స్టెప్. కమాన్. పద నారదా. ఇదే కదా సార్? ఒక్క నిమిషం బాబు. ఏం బాబు, నువ్వేమన్నా సినిమా హీరోవా? నేను హీరోని కాదు. మీరు అబద్ధం చెప్తున్నారు. సినిమా హీరో కళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. కాదని చెప్తున్నాను కదయ్యా. హీరో హీరో అంటున్నావు, నువ్వేమన్నా సినిమా తీస్తావా? బాబు ఒక్క ఛాన్స్ ఇవ్వాలే కానీ ఒక్కటేంటి 100 సినిమాలు తీస్తాను. బాబు ఒక్కసారి తలలా టిల్టప్, సైడ్, డౌన్. వావ్, వాట్ ఏ ఫేస్. వావ్, నాకు కావాల్సిన హీరో దొరికాడు. బాబు షూటింగ్ ఇప్పుడు పెట్టుకుందాం బాబు. వీడు మరీ ఓవర్ గా ఎక్సైట్ అవుతున్నట్టున్నాడు. ఇండియానా ఫారెనా? ఇండియాలోనే పెట్టుకో. అలాగే బాబు. బాబు ఒక క్వశ్చన్ అడగచ్చా? అడుక్కో. బాబు ఇంతకీ మీ బాబు గారు ఏం చేస్తుంటారు? సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఆనందం వచ్చినా ఆయన తాండవం చేస్తుంటాడు. అంటే డాన్సర్ అన్నమాట. అలాంటిదే. బాబు, బాబు గారికి ఏమైనా ఆస్తిపాస్తులు అంటే కోకాపేట రింగ్ రోడ్డు ఎక్సెట్రా ఎక్సెట్రా? ఆయన దగ్గర అటువంటి ఏమి ఉండవు బాబు. ఆయన దగ్గర బూడిద మాత్రం ఉంటుంది. ఆయన ఉండేది ఎక్కడో తెలుసా? శ్మశానంలో. వెళ్తూ వర్క్ అవట్లేదే. హలో బాబు గారు, మీ వాయిస్ అచ్చం హీరో లాగే ఉంది. ఈ మధ్య రైకాపేటలో ఎకరం 80 కోట్లు అయిందట. మన సినిమాకి కేవలం 10 కోట్లు అవుతుంది బాబు. ఓకేనా? అమ్మయ్యా, ఓకేనా? వచ్చేస్తున్నా బాబు, వచ్చేస్తున్నా. కదా చూసావా నారదా, నీవేమో నన్ను హీరోగా చూడాలనుకున్నావు, కానీ హీరో కావాలంటే 6 ప్యాకులు, పీకల కోసే డైలాగులు, దాని పుష్టి బాగా కావాలి. ఏమంటావు నారదా? ఏమంటావు? ఏమంటాను, ముందు కైలాసానికి వెళ్ళి మీ తండ్రి గారు ఆయన శివుణ్ణి హీరో కమ్మని ప్రాధేయపడతాను. అదేంటి? ఈవేళ ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసత్వం ఎక్కువగా ఉంది. హీరోల కొడుకులే హీరోలు అవుతున్నారు. అందుకే మీ తండ్రి గారు అయిన శివుణ్ణి
కష్టపడి హీరోని చేస్తే నెక్స్ట్ మీరు ఈజీగా హీరో అయిపోవచ్చు. నారదా, జనాలు నన్ను ఈ గెటప్లో గుర్తించలేదు కాబట్టి అలా జరిగింది. స్టార్ ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి మెగా స్టార్ల వరకు నాకే చేయగొడుతున్నప్పుడు నేను నిజంగా హీరో కావాలంటే కాలేనటయ్యా. అర్థమైందయ్యా వినాయక, నాకు జ్ఞానోదయం అయ్యింది. నీవు వినాయకుడివి కాదు, మా అందరి నాయకుడివి. నువ్వు రియల్ హీరోవి.